పడినారు. తిరిగి ఈ యొక్క వివాహ కార్యక్రమంలో నాయనా మీరే సహాయం చేయండి. వచ్చిన బంధువర్గాన్ని, స్నేహితులను, మరి ప్రియులైన వారు, నిలవైన వారు అందరిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు తెలియజేస్తుంటున్నాం. దైవ సేవకులను కూడా ఈ సమయంలో మా మధ్యలోకి తీసుకొని వచ్చినావు, మీకు ఎంతో వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ఆరంభించుచుండగా మీ సన్నిధిని, మీ యొక్క పరిశుద్ధాత్మను మాతో ఉంచమని, పాటల్లోనూ, వాక్యంలోనూ, ప్రమాణంలోనూ, ఈ యొక్క వివాహ విషయం అంతట్లో, కార్యక్రమం అంతట్లో మీరే సహాయము చేయమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ సమయంలో పాట పాడుచుండగా మరి పెళ్లి కుమారుడు మన మధ్యలో ఉన్నారు కనుక ఆయనను దైవ సేవకులు తీసుకొని స్టేజ్ మీదకి తీసుకొని వస్తారు. మీరు పాట సంఖ్య 173. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అనే పాట పాడుకుందాం. ఆ సమయంలో పెళ్లి కుమారుడు స్టేజ్ మీదకి తీసుకుని వస్తారు.
మన తండ్రిని ఘనపరచి మనము ఉత్సహించెదము. గొర్రె పిల్లవి వాహోత్సవ సమయంలో వచ్చెను. రండి సిద్ధపడెను వధువు సుప్రాకాశముగాల. సిద్ధపడెను వధువు సుప్రాకాశముగాల. నిర్మల వస్త్రములతో నాలంకరించుకొని నిర్మల వస్త్రములతో నాలంకరించుకొని గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను. రండి గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను. రండి శ్రీ యేసు క్రీస్తునే సంగమునకు శిరస్సు. శ్రీ యేసు క్రీస్తునే సంగమునకు శిరస్సు. వాక్యముదకము తోడా శుద్ధిపరచుచుండే. వాక్యముదకము తోడా శుద్ధిపరచుచుండే. గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను. రండి గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను. రండి రవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా. ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. శారోను రోజాయని లోయ పద్మమును ఆయని. శారోను రోజాయని లోయ పద్మమును ఆయని. అతి పరిశుద్ధుడు ఆయని. 10,000లు అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయని. 10,000లు అతి శ్రేష్ఠుడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా. ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నిరామం దాని వాసన వ్యాపించెగా. పరిమళ తైలం నిరామం దాని వాసన వ్యాపించెగా. నిత్య శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయు. నిత్య శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయు. కీర్తింతు నా ప్రభుని
యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 2 వర్స్ 1 to 11. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనేను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచికను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచెరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4లో రాయబడింది, వివాహము అన్నిటిలో ఘనమైనది. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, జీవాధిపతి, స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రియులు మరి సహోదరుడు నవీన్ బట్టి సహోదరి మరి ప్రత్యూషమ్మ కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. ఈ దినం ప్రభా కుటుంబంగా మీ అనాదికాల సంకల్పంలో భార్య భర్తలుగా జతపరచడానికి మీకు ఇష్టమైనందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని కట్టు నిమిత్తమై మీ యొక్క వాక్యం కట్టేది, పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది కాబట్టి నీ యొక్క వాక్యం దగ్గర వాళ్ళు తీసుకొని వస్తున్నాము. నీ వాక్యం ద్వారా వారితో, నాతో, మాతో, చేరవచ్చిన మా అందరితో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శబ్దాలు, అల్లలు కూడా తప్పించము, పరిశుద్ధ వాతావరణం దయచేయమని, ఇంకా రావాల్సిన వారు ఉన్న తండ్రి వారిని సకాలంలో తీసుకొని రండి. మీ సంధి మాకు దయచేయమని మీకు అప్పగించుకుంటూ మరి శత్రుకారాలు దూరపరచమని, పరిశుద్ధ వాతావరణం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4లో రాయబడింది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కాబట్టి ఎందుకు లోకములు ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. కింద ఒకటేసి అందరిలో అంటాడు. అంటే ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా పెళ్ళి అనగానే అందరికి ఎంతో సంతోషం. ఎందుకు ఘనమైంది అని అంటే బైబిల్లో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే బైబిలు మరి వివాహం ఎందుకు ఘనమైందంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఆదికాండం 24:50లో రాయబడింది, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. కాబట్టి వివాహం అనేది దేవుడే ఏర్పాటు చేశాడు, ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు. వివాహ వ్యవస్థ అనేది దేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి ఇది దేవుని కార్యం కాబట్టి ఘనమైంది. కాబట్టి బైబిల్లో మనం చూసినప్పుడు మొట్టమొదటి పెళ్ళి ఎవరి పెళ్ళి జరిగింది బైబిల్లో? చూడండి, మొట్టమొదటి పెళ్ళి ఎవరిది బైబిల్లో? ఆదాము అవ్వలది. అదే కదా, ఆదాము అవ్వలదే కదా. ఆదాముకి అమ్మా నాన్న ఎవరు? దేవుడే. చిన్నత్త పెద్దత్త ఎవరు? దేవుడే. ప్రేక్షకులు ఎవరు? దేవుడే. అన్నీ దేవుడే. కాబట్టి మొట్టమొదటి వివాహము ఆదాము అవ్వలకు దేవుడే చేశాడు. అప్పుడు ఆదాము ఒక చక్కని పాట పాడాడు. అవ్వను చూడగానే ఏమన్నాడు? నా ఎముకలలో నా ఎముక, నా మాంసములో మాంసం, నాలో నరుల్లోని తీయబడింది కాబట్టి నారి అనబడును అని పాట పాడాడు. ఆదాముకి తన భార్యను చూడగానే పాట కూడా వచ్చింది. కాబట్టి వివాహం ఎందుకు ఘనమైందంటే మొట్టమొదటిగా ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ. కాబట్టి బైబిలు వివాహాన్ని నిషేధించడం లేదు, కనుక వివాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మొదటి సంగతి.
రెండోది వివాహం ఎందుకు ఘనమైందంటే బైబిలు వివాహంతో ఆరంభించబడి వివాహంతో ముగుస్తూ ఉంది. అమ్మ వెనకొచ్చేవాళ్ళు కూర్చోవాలి, ఇప్పుడు వచ్చేవాళ్ళు మాట్లాడకూడదు, మౌనంగా కూర్చోవాలి. అయిపోయిన తర్వాత మీకు సమయం ఇస్తాం, అప్పుడు మాట్లాడవచ్చు. మాట్లాడుకుంటూ కూర్చోండి. రెండవదిగా వివాహం ఎందుకు ఘనమైందంటే రెండవ సంగతి బైబిలు వివాహముతో ఆరంభించబడి వివాహముతోనే ముగుస్తూ ఉంది. మొట్టమొదటి పెళ్ళి ఆదాము హవ్వల పెళ్ళి మనం చూస్తాము. మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో యేసుల వారు మధ్యాకాశంలో యేసుల వారికి ఆయన నమ్మిన సార్వత్రిక సంఘానికి వివాహం జరగబోతా ఉంది. కాబట్టి అది చివరి పెళ్లి బైబిల్లో. కనుక బైబిల్ పెళ్లితోనే ఆరంభించబడింది, ఆ వివాహంతోనే ముగిస్తుంది. కాబట్టి ఇదే ఘనమైన కార్యము. రెండవది అది ఘనమైంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది పెళ్ళి అనగానే చాలా ముస్తాబా ఇచ్చారు, మంచి వస్త్రాలు రంగులు, కనుక జింగిమంట, కనుక చెవికి ముక్కుకి కాలుకి ఎన్ని రకాల ఆభరణాలతో వచ్చారు. పెళ్ళంటే ఎంతో సంతోషమని. ఈ పెళ్ళిలో ఉన్న సంతోషమే యేసువారు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన నమ్ముకున్న వారంతా పెళ్లి కుమార్తెగా ఆయన కలుసుకుంటారు. ఆ పెళ్లిలో నీవు ఉండాలి. అది 7 ఏళ్ళు జరగబోతామని విందు. ఇప్పుడైతే కాసేపే ఒకపూట విందు పెట్టి పంపిస్తారు మనకి. కానీ ఆ పెళ్ళంట 7 ఏండ్ల విందు అంట, 7 సంవత్సరాల విందు, ఎన్నో బహుమానాలు. ఆ పెళ్ళిలో నీవు ఉండాలి. ఆ పెళ్ళిలో నీవు ఉండాలంటే యేసుప్రభువును నమ్ముకుంటే తప్ప ఆ పెళ్ళిలో నీకు అవకాశం లేదు. కాబట్టి రెండవదిగా వివాహంతో ఆరంభించబడి వివాహంతో ముగుస్తుంది. కాబట్టి ఇది ఎంతో ఘనమైన కార్యం. రెండవది. మూడవది మరి వివాహం ఎందుకు ఘనమైందంటే యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదువుకున్నాము. వివాహము ద్వారా దేవుడు తన మహిమను బయలుపరిచాడు. కనుక వివాహం ద్వారా దేవునికి ఏమొస్తుందంట? మహిమ. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి మూడవదిగా ఇది దేవునికి మహిమ తెచ్చే కార్యము అనే విషయం కూడా మనం చూస్తాం. నాలుగవదిగా వివాహం ఎందుకు ఘనమైందంటే దేవుడు ఆదాము హవ్వలతో అన్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఫలించి అభివృద్ధి పొందని చెప్పాడు. కనుక వివాహం అనేది ఐదవదిగా ఆశీర్వాదకరమైనది. కాబట్టి వివాహాన్ని బైబిల్ నిషేధించడం లేదు, వివాహాన్ని బైబిల్ ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వివాహానికి మనం చేరి వచ్చాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించామంటే యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్న దినాల్లో ఒక వివాహానికి వెళ్ళాడు. కానా అనేటువంటి ఊరిలో ఇలాగ వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహానికి యేసు ప్రభువుని ఆహ్వానించారు. కనుక ఆ వివాహంలో ఏం జరిగిందంటే మధ్యలో వివాహం వచ్చే మధ్యలో ద్రాక్షారసం ఇచ్చారు, విందిచ్చారు. కనుక ఆ యూదులందరూ కూడా వారి యొక్క పెండిళ్ళలో తప్పనిసరిగా ఏమిస్తారంటే ద్రాక్షారసం ఇస్తారు. కనుక విందుగా మన పెళ్ళి ఏమిస్తారు? పప్పన్నం పెట్టారనుకోండి, అబ్బాయి పెళ్ళేం బాగాలేదని అంటారు. ఎందుకు? పప్పన్నం. అదే గట్టి పదార్థాలు, మెత్త పదార్థాలు, చికెనో మటనో పిక్కునో అయితే కనుక చాలా బాగా జరిగిందండి. కనుక ఐటమ్స్ కదా. మనకేమో ఘనమైంది ఏంటంటే గట్టి పదార్థాలు పెట్టాలి. యూదులకి ఘనమైంది ఏంటంటే అందరికి కూడా ద్రాక్షారసం ఇస్తారు. అది చాలా శ్రేష్టమైంది, ఫ్రెష్గా తీసేస్తారు, మొత్తది కాదు. అది ఎంతో ఘనమైంది. అలాంటిది ఇప్పుడు అందరికి ఇస్తూ ఉండగా మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. మధ్యలో ఏమైపోయింది? ద్రాక్షారసం. మధ్యలో భోజనం అయిపోతే ఏమంటారు? మధ్యలో భోజనం అయిపోయింది అనుకోండి, ఎవడు పిలవమన్నాడండి పెళ్ళికి? ఎంత అవమానం కదా పెళ్లి చేసేవారు, చేసుకునే వారికి, చేసేవారికి కూడా. కానీ ఇప్పుడు ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ ద్రాక్షరసాన్ని యేసు వారు అద్భుతం చేసి వాళ్ళ యొక్క అవసరత అక్కర్ను తీర్చాడు. కాబట్టి నా తలంపు ఏంటంటే వివాహం అనేది కాసేపట్లో అయిపోతుంది, 1 గంటలో అయిపోతుంది. భార్య భర్తలుగా ప్రకటన చేస్తాము, 1 గంట పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత కుటుంబంలో ఎన్ని కొరతలు, ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యాధి బాధలు. కనుక వీటన్నిటిలో దేవుడు వారికి సహాయపడాలంటే వారు ఏం చేయాలి అనేదే మనం చూడబోతున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడిగామంటే మీకు పెళ్ళి అయింది కదా, మీకేమన్నా మాకే కష్టం లేదని మాకే కష్టం లేదు అనేవాళ్ళు ఎవరైనా చేయెత్తమంటే ఎవరు ఎత్తలేరు. ఎందుకు? ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, వ్యాధులు, జబ్బులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. కనుక సమస్య లేని వారే లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక నూతన ప్రపంచంలోనికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు దాకా విడివిడిగా బ్రతికారు, ఇప్పుడు కలిసి బ్రతకబోతున్నారు, కలిసి ఉండబోతున్నారు. కాబట్టి అమ్మ కూర్చో కలిసి ఉండబోతున్నారు. కాబట్టి వారి కుటుంబంలో కూడా తుఫాన్లు వస్తాయి, అలలు వస్తాయి. కనుక వాటిలో వారు ఎలా జీవించాలి, వారి యొక్క మరి ఆ కొరత తీర్చబడాలంటే వారు ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్యంలోంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ ఉదయకాలం మనం చూడంటున్నాం. ఈ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయంలో
ఆ ఆ యొక్క కొరత ఎలా తీర్చబడిందంటే చూడండి, మొట్టమొదటి సంగతి యోహాను సువార్త 2వ అధ్యాయం మనం గమనించామంటే 2వ వచనం, యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అయ్యా మీగా చెప్పింది, ముందున్న వాళ్ళు కూర్చోవాలి, మీరు కూర్చోండి, లేదా కాసేపు అట్లా బయటికి వెళ్ళి మాట్లాడుకుని మళ్ళీ కూర్చోవచ్చు, అట్లనే చేయండి. మనం గమనించామంటే మొట్టమొదటి సంగతి ఏంటంటే యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆ వివాహంలో కొరత ఎలా తీర్చబడింది, ఆ వివాహంలో అద్భుతం ఎలా జరిగింది, ఆ వివాహంలో ద్రాక్షరసం ఎలా వచ్చింది మళ్ళీ ఫ్రెష్గా అంటే మొట్టమొదటి సంగతి ఏంటంటే యేసు వారిని ఆహ్వానించారు ఆ వివాహానికి. కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరు నవీన్కును సహోదరి ప్రత్యూషకు చెప్పే సంగతి ఏంటంటే వారి ఇరువురి జీవితాల్లో కూడా యేసు వారిని ఆహ్వానించారు. కాబట్టి ఇంకా కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే యేసు వారిని ఆహ్వానించకపోతే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీస్తే నేను అతని ఎద్దుకు వస్తాను, అతనితో కలిసి భోంచేస్తాను ప్రభు చెప్పాడు. కాబట్టి ఎవరి హృదయాల్లో ఎవరి కుటుంబంలో యేసువారు ఉంటాడో, పిలుస్తారో, ఆహ్వానిస్తారో యేసువారు సమస్త కొరతలు తీర్చేవాడు ఉన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టాడు. అలాంటి అద్భుతాలు చేయాలంటే మొట్టమొదటి సంగతి ఏంటంటే యేసువారిని ఆహ్వానించుట. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, స్నేహితులారా చేరవచ్చారు. ఇంకా మీ అందరి జీవితాల్లో యేసువారిని సొంత రక్షణగా అంగీకరించకపోతే, యేసువారిని చేర్చుకోకపోతే నీ కుటుంబంలో అద్భుతాన్ని చూడలేవు. కాబట్టి ఇది యేసుని ఆహ్వానించి, యేసుని నేను పాపిని, నాతో ఉండని ఆహ్వానించావంటే ఆయన నీ లోపలికి రావాలని కోరుతున్నాడు. కాబట్టి పిలువబడిరి కనుక మనం కూడా పిలిస్తేనే వచ్చింది పెళ్ళికి. యేసు వారు కూడా హృదయమనే తలుపు నిలుచుండి తట్టుచున్నాడు. అందుకో పాట ఉంది కదా, హృదయమన్నెడి తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తాట్టుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచు తాట్టుచుండే సకల విధములను. యేసువారు తడుతూ ఉన్నాడు, నీ హృదయంలోకి రావాలని, నీ కొరత తీర్చాలని, అద్భుతం చేయాలని కోరుతుంటుండగా నువ్వు మనస్ఫూర్తిగా యేసువా నేను పాపిని సేకరించావంటే యేసువారు ఈ క్షణమే నీ హృదయం లోపలికి రావాలని కోరుతున్నాడు. మన హృదయం ఎంతో చెడిపోయింది కదా, ఎంతో భయంకరమైంది కదా, అలాంటి పాప హృదయాన్ని యేసువారు పరిశుద్ధపరచాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే వారు యేసువారిని ఆహ్వానించారు. కాబట్టి అందుకే ఆ యొక్క వివాహంలో అద్భుతం జరిగింది మొదటి విషయం. రెండో విషయం మనం గమనించినప్పుడు యేసువారు ఆయన శిష్యులు ఆ వివాహానికి వచ్చారు. యేసువారికి వారు ప్రథమ స్థానం ఇచ్చారు. ఆ వివాహంలో ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చారు. యేసువారు అద్భుతం చేయాలంటే మన కుటుంబ జీవితంలో, మన జీవితంలో యేసువారికి ప్రథమ స్థానం ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి. అందుకే యేసురావు ఏమన్నాడు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు, కాబట్టి ఎప్పుడైతే నాకు స్థానం ఇస్తారో అద్భుతం చేస్తాను. కానీ రెండో విషయం ఏంటంటే యేసువారికి వాళ్ళు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. కాబట్టి యేసువారి స్థానం ఇవ్వటం అంటే చూడండి, చాలాసార్లు మన కుటుంబ జీవితంలో ఎంతోమంది ఎక్కువగా భార్యలు ప్రేమిస్తారు, ఎంతోమంది భర్తలు ప్రేమిస్తారు, ఇంకొంతమంది అయితే పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, ఇంకొంతమంది అయితే ఉద్యోగాలు వ్యాపారాలు ప్రేమిస్తారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది మత్తయి సువార్త 10వ అధ్యాయం 37లో, నాకంటే తండ్రినైనను తల్లిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అనగా మొట్టమొదటి స్థానం ఏంటంటే నా భార్య కంటే దేవుడే, నా భర్త కంటే దేవుడే, నా పిల్లల కంటే దేవుడు అని ఎప్పుడైతే ప్రథమ స్థానము, మొదటి స్థానము యేసువారికి ఇస్తామో మన కుటుంబ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కనుక రెండో విషయం ఏంటంటే యేసువారికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చుట. ఏదో గెస్ట్ని పిలిచి పక్కన కూర్చోబెడితే బాధపడ్డు, అలా యేసువారికి కూడా ఏం చేయాలంటే ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది ఆ పెళ్లిలో. అది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. ఇక మూడో విషయం ఏంటంటే దేవుడు అద్భుతం చేయాలంటే, అక్కర తీర్చాలంటే వివాహంలో మూడవదిగా మానవ సంబంధమైనవన్నీ తొలగిపోవాలి.
అక్కడ మానవులు తయారు చేసిన ద్రాక్షారసం ఉంది. ఆ మానవ సంబంధమైనది మానవ హస్తం తొలగిపోయినప్పుడే దేవుడు దాంట్లో చేయబెడతాడు. చాలాసార్లు ప్రభా మాకు అన్నీ ఉన్నాయంటే, అయితే మీరే చూసుకోండి ప్రభా నాకేమీ లేవంటే అప్పుడు చేస్తాడు ఆయన అద్భుతం. కానీ ఇప్పుడు మానవ సంబంధమైన ద్రాక్షారసం అంతా ఏమైపోయింది? అంతా అయిపోయింది, ఖాళీ అయిపోయినాయి. ఆ బాణలు ఖాళీ అయిపోయినాయి. అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, మేము తయారు చేసింది మళ్ళీ వండాలంటే తయారు చేసినట్టు చాలా లేటు పడుతుంది, ఏం చేయాలి అని వాళ్ళు ప్రభు యొద్దకు వచ్చారు. కాబట్టి మూడో విషయం ఏంటంటే మానవ హస్తం ఉండటానికి వీల్లేదు. కనుక మానవ హస్తము ఉన్నప్పుడు దేవుడు అద్భుతం జరిగించలేడు. కాబట్టి దేవుని యొక్క హస్తము దక్షిణ సాహస కార్యములు చేయను. కాబట్టి మూడో విషయం ఏంటంటే మానవ సంబంధమే తొలగించుకున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. మూడవ ప్రాముఖ్యమైన సంగతి. ఇక నాలుగో విషయం మనం గమనించినప్పుడు ఆ వివాహంలో కొరత ఎలా తీర్చబడిందంటే దేవుని సమయం దాకా వేచి ఉండాలి. ప్రభు అన్నాడు, యేసువారి తల్లి చూసి అయ్యో ద్రాక్షస్ అయిపోయింది అందరికీ అని చెప్పేసి, అయ్యా ద్రాక్షస్ అయిపోయింది ఏం చేయమంటావు అని యేసువారి తల్లి వచ్చింది, మరియమ్మ వస్తే వెంటనే తల్లికి రెస్పాండ్ అయిపోయి చేయలా. యేసురావు ఏమన్నాడు, అమ్మ నాతో నీకేమీ పని, నా సమయం ఇంకాను రాలేదు. అంటే నాలుగో సంగతి ఏంటంటే అద్భుతం చేయాలంటే ప్రభు యొక్క సమయం కోసం కనిపెట్టాలి. ప్రభు సమయం ఉంటుంది కనుక ఆయన సమయంలో చేస్తాడు. చాలాసార్లు మనకు అవసరం రాగానే ప్రభా అని చెప్పేసి వెంటనే ఇప్పుడే నాకు జరిగిపోవాలని ప్రార్థన చేస్తాం, వెంటనే అవ్వదు. కనుక బైబిల్లో ఉంది ప్రతిదానికి సమయము కలదు. చూడండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఒక బోర్డు ఉంటుంది, 3 రోజుల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాము, 3 నెలల్లో పలానా భూమి కొలతలు వేస్తాము, పలానా 6 నెలల్లో అదంతా సర్వే చేస్తాము. అంతా దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక సమయం ఉంది. ఆ సమయం ప్రకారమే అవి జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అవేమన్నా ముందు వెనక అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రము తన కార్యాన్ని తన సమయములోనే జరిగించేవాడు ఉన్నాడు. కాబట్టి నాలుగో సంగతి ఏంటంటే ప్రభు యొక్క సమయం కోసం మనం కనిపెట్టాలి. ప్రభు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు జోక్యం చేసుకుని అద్భుతం చేయని ప్రభు యొక్క సమయం కోసం మనం కనిపెట్టినప్పుడు ప్రభు తన సమయంలో అద్భుతం జరిగించేవాడు ఉన్నాడు. ఇది నాలుగవ ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా ఐదో విషయం మనం చూసినప్పుడు వారి కొరత ఎలా తీర్చబడిందంటే, ఐదవదిగా యేసువారికి మరియమ్మ చెప్పింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని అన్నప్పుడు వెంటనే యేసురావు అన్నాడు శిష్యుని పిలిచి, అక్కడ పరిచారకులు పిలిచి అన్నాడు, అదిగో వెనకాల 6 రాతి బాణలు ఉన్నాయి, అంటే కాలు వడుకుని వచ్చేటువంటి బాణలు అన్నమాట. ఆ రాతి బాణల నిండా ఏమి నింపమన్నాడు? నీళ్లు నింపండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ప్రశ్నించాలి, ఎందుకు ప్రభు దానికి నీళ్ళు నింపమన్నా, కాలు వడుకునే కదా, ప్రశ్నించవద్దు. అంటే ఐదో సంగతి ఏంటంటే ఆయన చెప్పినది చెయ్యాలి. ఆయన అన్నాడు అక్కడ, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. అయ్యా ఆయన ఏం చెప్తాడో చేయండి అంతే, ఆయన ప్రశ్నించవద్దు, ఆయన అడగవద్దు అని నాకు చెప్పారు. కానీ యేసు ఏం చెప్పారంటే ఆ రాతి బాణంలో నీళ్లు నింపమన్నాడు. వీళ్ళు నీళ్లు నింపారు. నీళ్ళు నింపిన తర్వాత ఏం జరిగిందంటే అది నీళ్లు నింపారు అంటే వెంటనే ప్రభు యొక్క మాటకు వాళ్ళు విధేయత చూపించారు, ఒబీడియన్స్. కనుక విధేయత ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు, కనుక అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఐదో సంగతి ఏంటంటే వాళ్ళు ఆయన చెప్పింది చేసినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, ఇక ఆరో సంగతి ఏంటంటే వాళ్ళు ఆ రాతి బాణాలు ఏమి నింపారు? నీళ్లు నింపారు. నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యంలో వాక్యాన్ని గుర్తు. నీళ్ళంటే ఎఫెసీ 5:27లో వాక్యం అనే ఉదక స్నానం అంటాడు. నీరు అనగానే దేవుని వాక్యాన్ని గుర్తుగా ఉంది. నీళ్లు నింపటం అంటే దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. కనుక మన పిల్లలు కూడా నేర్పాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు మన కొరతలు తీర్చేవాడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడేది, నడిపించేది, సంధించేది, ఒప్పించేది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీళ్లతో నింపమన్నాడు. ఆరోది. ఏడవది ఇప్పుడు నీళ్ళు నింపారు. వాక్యమైన నీళ్ళు నింపిన తర్వాత అన్నాడు తీసుకొని పోయి వడ్డించండి అన్నాడు. వడ్డించాలని ఎంత ధైర్యం ఉండాలి? ఎవరైనా మధ్యలో వచ్చేవాడు చూశాడు అనుకోండి, ఏంటయ్యా నీళ్లు పోస్తున్నారు కాళ్ళు పడుకుని అన్నారు, భయపడరు. కానీ వడ్డించేవాళ్ళు ఆయన చెప్పాడు కాబట్టి విశ్వాసంతో పోయి పోస్తున్నారు. ప్రభు చెప్పాడు కాబట్టి పోస్తున్నారు. పోస్తున్నప్పుడు తాగేవాళ్ళు ఏమంటున్నారు, ఇదేంటయ్యా మొట్టమొదటేమో రుచిగా లేదు, మొదటిదేమో జబ్బుది పోశారు, ఇప్పుడేమో మంచిది పోస్తున్నారని చెప్పేసి ఇంకో గ్లాస్ ఏం తాగుతున్నారు. ఎలా జరిగింది అద్భుతం? యేసు వారు చేశాడు. అంటే విశ్వాసముతో వడ్డించారు. కాబట్టి ఏడో సంగతి ఏంటంటే వారి ఇరువురి జీవితంలో కూడా
విశ్వాసంతో వాళ్ళు జీవించాలి. విశ్వాసంతో ఎప్పుడైతే వాళ్ళు పోస్తున్నారో దాని రంగు మారిపోయింది, దాని రుచి మారిపోయింది, దాని వాసన మారిపోయింది. కాబట్టి ఇప్పుడు అందరూ అంటున్నారు ఇంకో గ్లాసు మాకని ఎగబడుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు అలాంటి అద్భుతాలు చేయగలడు. కాబట్టి మరి సహోదరుడు నవీన్కి సహోదరి ప్రత్యక్షకి చెప్పే సంగతి ఏంటంటే వారి ఇరువురి జీవితాల్లో మొట్టమొదటి యేసువారిని ఆహ్వానించాలి, యేసువారిని పెట్టుకోవాలి హృదయంలో. రెండవదిగా ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. మూడవదిగా మానవ సంబంధమైనవన్నీ తొలగించుకోవాలి. నాలుగవదిగా ఆయన సమయం కోసం వెయిట్ చేయాలి. ఐదవదిగా ఆయన చెప్పింది చేయాలి. ఆరవదిగా వాక్యం అనేటువంటి నీళ్లు నింపుకోవాలి. ఏడవదిగా విశ్వాసముతో జీవించాలి. అప్పుడే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే అద్భుతం చేసినప్పుడు ప్రతిసారి అన్నాడు, కుమారు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. కానీ గుడ్డి వార్త కూడా అన్నాడు, మీ నమ్మకి చొప్పున మీకు కలుగునుగాక. నువ్వు నమ్మకపోతే నువ్వు విశ్వాసం ఉంచే ప్రభు ఏమి చేయలేడు. కాబట్టి ఏడో సంగతి ఏంటంటే విశ్వాసముతో ఉండాలి. కాబట్టి కానా అనేటువంటి వివాహం ఇప్పుడు ఆ కొరత తీర్చబడింది, అవమానం పోయింది, నిందపోయింది, కనుక ఆ యొక్క నామూషిపోయింది. ఆ వివాహం అంతా కూడా ఎంతో ఘనంగా జరిగించబడింది. కారణం ఏంటంటే 7 సంగతులు జరిగాయి. మొట్టమొదటిగా యేసుని ఆహ్వానించారు. రెండవది ఆయన ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. మూడవదిగా మానవ సంబంధమైన తొలగిపోయాయి. నాలుగవదిగా దేవుని సమయం కోసం వెయిట్ చేశారు. ఐదవదిగా ఆయన చెప్పింది చేశారు. ఆరవదిగా నీళ్లు అనే వాక్యంతో నింపుకున్నారు. ఏడవదిగా విశ్వాసముతో వడ్డించారు. కాబట్టి 7 సంగతులు ఎవరి కుటుంబంలో ఉంటాయో వారి కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, కొరతలు తీరుస్తాడనే విషయము ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇంకా కొన్ని సంగతులు చెప్పాలి ఇప్పుడు. కానీ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క వివాహం గురించి బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది, బైబిల్ పెండ్లు కుమారునికి పెండ్లు కుమార్తెకి బైబిల్ చెప్పే సంగతి ఏంటి అనేది కూడా బైబిల్ నుంచి కొన్ని సంగతులు మనం చూస్తాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. కనుక పురుషుని యొక్క విధులు, తర్వాత స్త్రీ యొక్క విధులు, పెండ్లు కుమారుని యొక్క విధులు, పెండ్లు కుమార్తె యొక్క విధులు కూడా కొన్ని బైబిల్లో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, వారి విధులేంటి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం గమనించే మొట్టమొదటిగా ప్రభు పురుషుడు చెప్తున్న మాట ఏంటంటే చూడండి, 25వ వచనం. ఎఫెసీ 5:25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. తర్వాత 28వ వచనం, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తర్వాత 3వ మాట కూడా చెప్పాడు, 3వసారి కూడా చూడండి, 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. మొట్టమొదటి విధి ఏంటని దేవుడు చెప్పేది, పురుషునికి భార్యను ప్రేమించు 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 3 సార్లు చెప్పాడు. తర్వాత స్త్రీకి ఏం చెప్పాడు, ఆమెకు కూడా 3 సంగతులు చెప్పాడు 3 సార్లు. ఏమంటే మొట్టమొదటి ఏమన్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. కానీ మొట్టమొదటి సంగతి ఏంటంటే లోబడి ఉండు అంటాడు. తర్వాత స్త్రీకి రెండవది ఏమంటాడు చూడండి, 2 విషయం మనం చూసినప్పుడు ఆమె లోబడాలి. 2వ విషయం 24వ వచనం కూడా, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. తర్వాత 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. 3 సార్లు చెప్పాడు పురుషునికి ప్రేమించు 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 అని. స్త్రీకి కూడా 3 సార్లు చెప్పాడు లోబడు లోబడు భయపడు అని. కాబట్టి ఈ 2 విధులు కూడా వారు చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు మనం చూసినప్పుడు మరి భార్యాభర్తల విధుల్లో మనం చూసినప్పుడు మరి భర్తకు చెప్పే సంగతి ఏంటంటే, పురుషునికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నిన్ను వలె నీ భార్యను ప్రేమించు. 3 అంతలుగా ప్రేమించాలి. చూడండి ఎలా ప్రేమించాలి ఇప్పుడు సోదరుడు నవీను తన భార్య ప్రత్యూషను తనని ఎలా ప్రేమించుకుంటాడో అలా ప్రేమించాలి. తను ఎలా ప్రేమించుకున్నాడు, ఇప్పుడు ఒంటి మీద సూటు బూటు కోటు అన్నీ కూడా దాదాపుగా 20 నుంచి 30 వేల రూపాయల సరుకు కనుక ఆయన ఒంటి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు అమ్మాయికేమో ఒక 70 రూపాయల మంగళగిరి చీర తీసుకొచ్చి ఇది కట్టుకోమ్మ బాగుంది, ఇలాంటి 10 చీరలు తెస్తాలంటే అది ప్రేమేనా? కాదు. నువ్వేం ధరిస్తావు ఆమెకు కూడా అలాంటివి ఇవ్వాలి. అంటే నువ్వెట్లా ప్రేమించుకుంటావో నీ శరీరాన్ని ఆమెను కూడా అలా ప్రేమించాలి. అది దేవుడు చెప్పే మాట. అంటే మొట్టమొదటిగా నిన్ను వలె ప్రేమించు. నీ శరీరానికి ఎలాంటి వస్త్రాలు వేసుకుంటావో, ఎంత ఖరీదు వేసుకుంటావో ఆమెకు కూడా
అలాంటి వేయాలి. అలాంటి ప్రేమతో ప్రేమించమంటాడు మొట్టమొదటిది. రెండోది ఎలా ప్రేమించాలంటే, ఇప్పుడు నా సోదరు నవీన్కి చిన్న తుమ్ము వచ్చింది అనుకోండి, అని తుమ్మాడు. తుమ్మగానే అమ్మో తుమ్ము వచ్చేసింది, మళ్ళీ తుమ్ము వచ్చింది, అమ్మో 2 సార్లు వచ్చింది, కరోనా ఏమో, కరోనా టెస్ట్కి వెళ్ళిపోయాడు, 2,000-3,000 ఖర్చు పెట్టాడు, ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ తెచ్చుకున్నాడు, వేసుకున్నాడు. అమ్మాయికి మాత్రం చలి జ్వరం వస్తే, ప్రత్యూషమ్మకి చలి జ్వరం అమ్మ, అమృతాంజనం రాసుకో, జెండిమం పూసుకో, బెడ్షీట్ కప్పుకో, తగ్గిపోయింది అంటే అది ప్రేమేనని కాదు. నువ్వెట్లా నీ శరీరాన్ని కాపాడుకుంటావు, ఆమెను కూడా అలాగే చెయ్యాలి. నువ్వెంత ఖర్చు పెట్టావు డబ్బులకి నీ శరీరానికి, ఆమెకు అలాగే ఖర్చు పెట్టు, అలాగే ప్రేమించు. ఇక మూడో విషయం చెప్పినప్పుడు సోదరు నవీన్ పొద్దున్నే లేచి ఏమండి ఈరోజు రాత్రి అన్నం మిగిలిందండి, చద్దన్నము, కాబట్టి అదంటే అట్లానా, అది తింటా ఉండి నేను బయటికి వెళ్ళొస్తాను చెప్పేసి హోటల్కి వెళ్ళి 2 ప్లేట్లు గారె, 2 ప్లేట్లు వడ, 2 ప్లేట్లు పూరి అన్నీ తిని తాగి, ఇంకా మిగిలిందా మధ్యాహ్నం కూడా తిను అని మధ్యాహ్నం తిని వస్తాడు. అది ప్రేమనే కాదు. నీ శరీరానికి ఏం తింటావు ఆమెకు కూడా అదే పెట్టాలి. అదే ప్రేమ, ప్రభు చెప్పిన ప్రేమ. కాబట్టి సోదరు నవీన్ ఏం వస్త్రాలు ధరిస్తాడు, ఆమెకు కూడా అదే వస్త్రాలు. ఆయన ఎలా చూసుకుంటాడు తన శరీరాన్ని, ఆమెను కూడా అలాగే చూడాలి. ఆయన ఏం తింటాడు అలాగే చూడాలి. కనుక అది మొట్టమొదటి ఏంటంటే తనని వలె ప్రేమించాలి మొట్టమొదటిది. ఇక రెండో విషయం మనకేం జ్ఞాపం చేయబడుతుందంటే, రెండో సంగతి యేసు వారు నవీన్ ఎలా ప్రేమించాడో అలాగ ప్రేమించాలి. యేసు ఎలా ప్రేమించాడు మనల్ని, యేసు ఎలా ప్రేమించాడు, మంచివాళ్ళని ప్రేమించాడా? ఎంత చెడిపోయి పడిపోయిన మనల్ని దేవుడు ప్రేమించాడు. ఎన్ని బలహీనతలు మనలో ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని పాపాలు ఉన్నాయి, ఎన్ని లోటుపాట్లు అయినప్పటికీ కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అంటే రెండవ ప్రేమ ఏంటంటే, సోదరు నవీన్ ఆ పెళ్లి చేసిన తర్వాత తనలో కూడా కొన్ని బలహీనతలు కనబడుతూ ఉంటాయి. కనుక మరి ప్రతి విషయాల్లో కూడా కాబట్టి యేసు వారు మన బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మన బలహీనతలు వహించుకుని రాయబడింది. కాబట్టి యేసు వారు తన్ని ఎలా ప్రేమించాడు అలాగ ప్రేమించాలి. కాబట్టి మనం ఎంత పాపులమో, ఎంత చెడిపోయిన వారు అలాంటి మనం ప్రేమించాడు కదా, అలా సోదరు నవీన్ కూడా ఏం చేయాలంటే మరి అమ్మాయిని కూడా అలాగే ప్రేమించాలి. యేసు వారు ప్రేమించిన ప్రేమతో ఆ ప్రేమించాలి. రెండో ప్రేమ. మూడో ప్రేమ ఏంటంటే, మూడో ప్రేమ సంఘాన్ని ప్రేమించేట్లుగా ప్రేమించాలి. యేసు వారు సంఘాన్ని ఎట్లా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. రక్తంలో పుట్టింది సంఘం, ప్రాణం అర్పిస్తే పుట్టింది సంఘం. కాబట్టి అంటే సంఘం కోసం యేసు వారు ప్రాణం పెట్టాడు ప్రేమించి, అనగా సంఘమును ప్రేమించి ప్రాణం పెట్టాడు. కాబట్టి మూడో ప్రేమ ఏంటంటే సోదరు నవీన్ కూడా ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి. మొట్టమొదటిగా తన శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. రెండవదిగా యేసు వారు తన బలహీనతలు ఉండగా తను ఎట్లా ప్రేమించాడు అలా ప్రేమించాలి. మూడవదిగా సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. కాబట్టి మనం చూసామంటే ప్రేమలన్నీ కూడా పెళ్ళైన తర్వాత 1 నెల, 2 నెలలు, 3 నెలలు త్వరితగతిన ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. ఇలాగ ఒక వివాహం అయింది. ఒక వివాహం అయితే ఇద్దరు భార్య భర్తలు హనీమూన్కి వెళ్ళారు. పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్కి వెళ్తా ఉంటే ఇద్దరు భార్య భర్తలు చూస్తూ ఉన్నారు. పెద్ద చెరువు, ఆ చెరువు అటువైపున ఒక పెద్ద గులాబీ చెట్టు, పెద్ద గులాబీ పువ్వు చక్కగా కనిపిస్తూ ఉంది. ఈ భార్య అంటుంది పక్కనే ఉండి, చూడండి ఎంత బాగుంది ఆ చెరువు, వాటరు, కానీ క్లైమేట్, గాలి, అటువైపున ఆ గులాబీ ఎంత బాగుంది ఆహ్లాదకరంగా అని చెప్పగానే నవీన్ అక్కడ లేడు. ఆ యొక్క సముద్రం, ఆ యొక్క చెరువులో దూకి, ఆ ముండ తప్పల్లో మురికిలో దూకి ఈదుకుంటూ పోయి గులాబీ పువ్వు తీసుకొచ్చాడు. వచ్చినప్పుడు వస్త్రాలన్నీ మురికైపోయినాయి. మురికైపోతే భార్య అంటుంది, ఎందుకంటే ఏదో బాగుందని చెప్పాను కానీ అంత మురికిలోకి ఎందుకు వెళ్ళారంటే ఏమన్నారు తెలుసా? నీకంటే ఎక్కువనా, నీకంటే ఎక్కువ 7 సముద్రాలు దూకుతా నీకోసం అన్నాడు. పెళ్ళైన కొత్తలో ఉంటే ప్రేమలు సంతోషమే. సరిగ్గా సంవత్సరం అయిందండి పెళ్ళి సంవత్సరం అయింది. ఇంటి మీద పైన ఉన్నారు, మిద్ది మీద నివసిస్తున్నారు. కింద రోడ్లో గులాబీ పూలు అని, ఆ రోజు పూలు గులాబీ పూలు అమ్ముతూ ఉంది ఒక ఆమె. భార్య బయటకు వచ్చి తొంగి చూసింది. అయ్యే భలేగానే గులాబీ పూలు. లోపలికి వెళ్ళి ఏమండి చూడండి ఎంత బాగున్నాయి గులాబీ పూలు అంటే, నీ ముఖానికంటే గులాబీ, నీ ముఖానికి గులాబీ, నీ ముఖానికి గులాబీ అయిపోయా. సంవత్సరానికి అయిపోయింది ప్రేమ. కాబట్టి మన ప్రేమలన్నీ ఎలా ఉంటాయంటే చల్లారే ప్రేమలు. యేసు వారి ప్రేమ ఒక్కటే నిస్వార్థమైన ప్రేమ. ఆయన మన వద్ద ఏమీ ఆశించలేదు, మన వద్ద ఏమీ కోరుకోలేదు, మనలో ఏ మంచితనం లేదు, కానీ మనం ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు కూడా. కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే సోదరు నవీన్ చెప్పేది, మరి ఆమెను ఏం చేయాలంటే తన శరీరం వల్లే ప్రేమించాలి. రెండవదిగా యేసు వారు ప్రేమించేట్టుగా ప్రేమించాలి. మూడవ సంగతి ఏంటంటే సంఘాన్ని ప్రేమించేట్టుగా ప్రభువారు ఆమెను ప్రేమించ బద్ధుడై ఉంటున్నాడు. కనుక మరి అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేయాలంటే తన భార్యను ఏమని రాయబడింది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం చూడండి.
ప్రేమించడం ఒక విధి అయితే రెండోది ఏం చేయమని చెప్పాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడో లేడు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరముకి అవయములం ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. రెండో విషయం ఏంటంటే తన భార్యను సంరక్షించాలి, పోషించాలి. కనుక భర్త యొక్క రెండో విధి ఏంటంటే ప్రేమించాలి. రెండవదిగా కుటుంబంలో భార్యను పిల్లల్ని ఏం చేయాలి? భర్త యజమాని పోషించాలి, సంరక్షించాలి. అనేక మంది కుటుంబాల్లో భర్తలు బాధ్యత లేని వారు ఉన్నారు, తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు. భార్య ఏం తిందా, పిల్లలు ఏం తిన్నారు, తాగిరే పట్టించుకోరు. కాబట్టి వాళ్ళని సంరక్షించాల్సింది నీవే కదా. కాబట్టి రెండో విషయం ఏంటంటే కుటుంబాన్ని తను సంరక్షించాలి, కనుక కాపాడాలి, పోషించవలసి ఉంటారు. రెండవ విధి. అంత మాత్రమే కాదు, ఇంకో విషయం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇంకెలా ఉండాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు అన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలుగున్నట్లుగా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. భార్య అంట బలహీనమైన ఘటమంట. ఎందుకు భార్య బలహీనమైన ఘటమైంది అంటే బైబిల్లో మరి ఈ శరీరమే బలహీనమైంది. ఈ మట్టి శరీరం నుండి వచ్చింది కాబట్టి భార్య ఇంకా బలహీనమైంది. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే భార్యతో ఎట్లా కాపురం చేయాలంటే బలహీనమైన ఘటము కాబట్టి జ్ఞానము చొప్పున కాపురం చేయమంటాడు. అంటే జ్ఞానము చొప్పున కాపురం చేయమంటాడు. జ్ఞానం చొప్పున భార్య వంట వండిన తర్వాత అది రుచిగా లేదనుకోండి, రుచిగా లేదమ్మా అన్నాం అనుకోండి, రెండో రోజు వండటమే మానేసిద్ది. జ్ఞానం చొప్పున కాపురం చేయడం ఏం చేయాలి? రుచిగా లేకపోయినా చాలా బాగుందమ్మా, వెరీ గుడ్, బాగా రుచిగా చేసామంటే ఆమెకు ఎంతో సంతోషం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో భర్త యొక్క విధులు ఏంటంటే తన భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి, సంరక్షించాలి, పోషించాలి. కనుక జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమంటాడు. ఇవన్నీ కూడా భర్తకు సంబంధించిన విధులు. మనకు సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకెళ్తున్నాము. ఇంకా మరి భార్యకు కూడా కొన్ని విధులు చెప్పాడు. భార్యకి ఏమని చెప్పాడు? లోబడు 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 లోబడు. కనుక ఏమని చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో? భార్య కూడా లోబడాలి. ప్రతి విషయంలో కూడా మరి స్త్రీ తన భర్తకు లోబడాలి, తన భర్త యందు భయము కలిగినట్లుగా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబము కట్టబడుతూ ఉంది. కానీ బైబిల్లో కొంతమంది భార్యలు ఉన్నారు. వారు ఎలాగున్నారు చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును తన చేతులతో. కాబట్టి కొంతమంది భార్యలు మూఢురాళ్ళు ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు, కనుక లోబడరు, భయపడరు, చెప్పింది వినరు. కాబట్టి మూఢులుగా ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం చెప్పే సంగతి. ఇక రెండవది, కొంతమంది భార్యలు ఎలాగుంటారు? సామెతల గ్రంథము 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం, యోగ్యురాలు తన పెనిమిడి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. కాబట్టి కొంతమంది భార్యలు సిగ్గు తెచ్చే భార్యలు ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు. కనుక ప్రత్యక్షం ఎలాగుండాలంటే యోగ్యురాలుగా ఉండాలి. కాబట్టి రూతుని అన్నారు, నువ్వు యోగ్యురాలు, దీవించబడినాను అని చెప్పాడు. కాబట్టి మొట్టమొదటిగా మూఢురాలుగా ఉండకూడదు, సిగ్గు తెచ్చేదిగా ఉండకూడదు. ఇంకా కొంతమంది భార్యలు ఎలాగున్నారు? సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం, సామెతలు 11:22, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. కాబట్టి మూడవదిగా వివేకము లేని, తెలివి లేని స్త్రీగా ఉండకూడదు. మూడవది. నాలుగవది ఎలా ఉండకూడదంట? సామెతల గ్రంథము 21వ అధ్యాయం, సామెతలు 21వ అధ్యాయము 9వ వచనం, సామెతలు 21:9, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. కొంతమంది భార్య ఎలాంటి వాళ్ళంట? గయ్యాలి గంపలు, నంగనాసి తంగబుర్రలు. కాబట్టి ఎలాగుంటారంటే ఏమి తెలియనట్టు ఉంటారు. కనుక ఆ భార్యతో ఉండేదానికంటే విశాలమైన ఇంట్లో మిద్ది మీద మూలలు ఉంటే ఒక మూలన మిద్ది మీద ఉంటే మేలు అనుకుంటా అంట. ఇంకొంతమంది భార్య ఎలాగున్నారు చూడండి. 19వ వచనం, సామెత 21:19, ప్రాణం విసిగించి జగడగొండి దానితో కాపురం చేయటి కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. ఇంకొంతమంది భార్య ఎలాంటి వాళ్ళంట? జగడగొండి ఆ భార్య అంటుంది చూడండి,
ఆ ఎదురింటి ఫ్రిడ్జ్గా ఉందండి, మనకు కూడా ఏముండాలి? ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి, కనుక కొంటావా లేదా? కాబట్టి ప్రాణ వీక్షించి జగడుగొంట్లు అలా ఉంటారు కొంతమంది. అదిగో అక్క 3 తులాలు బంగారం వేసుకుందంటే పెద్ద చైన్ కొనిచ్చాంట వాళ్ళ భర్త. కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఏం కావాలి? ఆ చైన్ కొనియాలి. కాబట్టి ప్రాణ వీక్షించి జగడగొండులు. కాబట్టి అంటాడు, అలాంటి భార్య ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సహోదరి ప్రత్యక్షము చెప్పే సంగతి ఏంటంటే, ఆమె తన భర్తకు లోబడి ఉండవలను, భయం కలిగినట్టు చూసుకొనవలను. కాబట్టి ఎప్పుడైతే ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించే విషయంలోనూ, మరి సహోదరి ప్రత్యక్షమ్మ మరి తన భర్తను లోబడే విషయంలో ఉన్నప్పుడు ఆ కుటుంబము కట్టబడుతూ ఉంది. ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు భార్య భర్తలు కష్టపడి జీవిస్తూ ఉన్నారు. కష్టపడి జీవిస్తూ ఉంటే ఇద్దరు భార్య భర్తలు కూడా టిఫిన్ చేసుకోవడానికి, ఉదయకాలం టిఫిన్ చేయడానికి భార్య 5 దోశలు వేసింది. 5 దోశలు వేసిన ఇద్దరు కూర్చున్నారు పంచుకొని తిందామని. భర్త అంటున్నాడు, ఏమే నేను కష్టపడి చెమటోడు సంపాదిస్తున్నానే, నాకు 3 నీకు 2 అన్నాడు. భార్య అంది, లేదు ఆ వేడి దగ్గర పొయ్యి దగ్గర చెమట గార్చుకుంటా సుయ్యని పోసి కష్టపడి చేశాను కాబట్టి నాకు 3 నీకు 2 అంద భార్య. ఇద్దరికి పేచి వచ్చింది కనుక ఆ దోశల దగ్గర, నాకు 2 అంటే నాకు 3, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏమైందంటే, ఇద్దరు ఒక పందెం పెట్టుకుంటాము కాబట్టి ఇద్దరు మౌనంగా ఉంటాం సాయంత్రం దాకా. ఎవడు మొట్టమొదటి మాట్లాడతాడో వాడికి 2, మాట్లాడకుండా ఉన్నవానికి 3 వాడు గెలిచేట్టు అనుకున్నారు. ఇద్దరు పందెం, ఇద్దరు చెరవ బెడ్ ఎక్కారు, ఇద్దరు పడుకున్నారు. ఇద్దరు మాట్లాడారు, మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా మాట్లాడారు. దేనికోసము? ఆ 3 దోశల కోసం. ఇటు ఇరుగింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు పల్లి ప్రాంతం కాబట్టి తలుపు ఇట్లా లేపి పెడితే లోనకు రావచ్చంట. ఆ తలుపు సాయంత్రం దాకా సౌండ్ లేపేటప్పటికి ఇంట్లో ఉన్నారా, సచ్చారా, బతికారా ఏంటి అని చెప్పేసి అందరూ పిలుస్తూ ఉంటే డోర్ కొడితే ఎవరు మాట్లాడితే 8 దోశలు వస్తాయి, 2 వస్తాయి. కాబట్టి భర్త మాట్లాడతా, భార్య మాట్లాడట్లా. ఆ ఊళ్ళో అందరూ కలిసి అమ్మ ఏంటి ఏమైంది ఇంట్లో అని చెప్పేసి ఈ తలుపులు ఎత్తి పెట్టి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి మొట్టమొదట భార్య దగ్గరికి వచ్చి అమ్మా లే అంటూ ఉంటే ఏం చేసిందంటే గట్టి కళ్ళు మూసుకుంది. మా కళ్ళు ఏంటి మాట్లాడలేదని ముగ్గు దగ్గర చెవి పెట్టారు. ముగ్గు దగ్గర వేలు పెడితే, అమ్మ ఇప్పుడు నా శ్వాసానికి వదిలేనంటే బతికే ఉందనుకుంటారు కాబట్టి 1 నిమిషం బేగపెట్టింది. ఇంకేముంది గాలి కూడా అట్లా అమ్మ చచ్చిపోయిందని చెప్పేసి కేకలేసి ఏడుతున్నారు భార్య గురించి. ఇటు భర్త చూశాడు, 3 దోశల కోసం ఇప్పుడు ఏం చేసింది, చనిపోయినట్టుగా బిగబట్టావు, నేను తక్కువ అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏంటంటే అయ్యే నువ్వు అని లేపుతా ఉంటే ఆయన కూడా తీసాడంటే లేవటలా, ఆయనే బిగబట్టాడు. అమ్మ ఇంక ఇద్దరు చచ్చిపోయారని చెప్పేసి ఇద్దరు కూడా పాడిగట్టు తీసుకొని పోతా ఉన్నారు. ఒక్కళ్ళు లేస్తే ఒట్టు దేనికోసము? ఆ 3 దోశల కోసము తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ కాష్టాల గడ్డలో ఆ మొట్టమొదటి భార్య ఆ జుట్టుకి నిప్పు అంటించారు. అంటించగానే అక్కడ అందరూ వెళ్ళిపోయి ఆ కాల్చేవాళ్ళు 5 మిగిలారంట. 5 మిగలగానే ఏం జరిగిందంటే, ఈ భార్య ఎప్పుడైతే జుట్టు అంటించారో అమ్మా మంటని లేచింది. పైకి లాగానే ఎదురుకి భర్త ఉండి అన్నాడు, నీకు 2 నాకు 3 అన్నాడు. అనగానే ఉన్న 5 మంది అనుకున్నారు, అమ్మాయి దయ లైఫ్ మనం పంచుకుంటున్నారు, నీకు 3 నాకు 3 అని ఆళ్ళు పరిగెత్తారు అక్కడి నుంచి. నేను చెప్పే సంగతి ఏంటంటే, సత్యాంత దాకా లోబడరు కనుక లోబడు భయం కలిగి చూసుకో, సిగ్గు తెచ్చేదానికి ఉండవద్దు, ఎముక కుళ్ళుగా ఉండవద్దు, యోగ్యురాలుగా ఉండు, ప్రాణ విసిగించే జగడి గుండెదా ఉండవద్దు, గయ్యాలు గంపలా ఉండవద్దు. కాబట్టి అలా చేసినప్పుడు ఆ కుటుంబం కట్టబడుతూ ఉంది. కాబట్టి అలాంటి మరి కట్టబడి ఆ కుటుంబం ఆస్వాదించబడాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది వివాహానికి వచ్చారు, చాలా సంతోషము. ఈ వివాహము కాసేపట్లో అయిపోతుంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఇంకో వివాహం జరగబోతుంది, అది యేసు వారికి మధ్యాకాశంలో మరి ఆయన నమ్ముకున్న వారికి అది 7 ఏండ్ల విందు. ఆ వివాహం ఏంటంటే సార్వత్రిక సంఘం. ఎవరైతే ఈ లోకంలో యేసుప్రభుని నమ్ముకున్నారో వాళ్ళందరూ యేసుప్రభుతో ఎత్తబడతారు, యేసుప్రభుతో సదాకాలం ఉంటారు, ఆ రాజ్యంలో పరలోక రాజ్యంలో వెళతారు. ఆ వివాహంలో నువ్వు ఉండాలంటే ఇక్కడ యేసుప్రభుని విశ్వాసం ఉంచాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేని వెతకవాడు లేడు, అందరూ త్రోత వేగంగా పనికి మాలి వారైనా రాయబడింది. కాబట్టి యేసు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపులైన వారందరూ రక్షించడానికి వచ్చాడు. తన రక్తాన్ని కార్చాడు, సిలువెక్కాడు, మరణించాడు, సమాధిపడి తిరిగి లేచాడు. కనుక ఎవరైతే యేసుని విశ్వాసం ఉంచుతున్నారో వారి పాపాలు క్షమిస్తూ ఉన్నారు. వాళ్ళే పెండ్లి కుమార్తె వధు సంఘముగా ఆ రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా సరే యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఈ చివరి అవకాశంగా మీకు ఇవ్వబడుతుంది. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, ఆ వివాహంలో సదాకాలం ప్రభుతో మీరు ఉంటారు. అలా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి కేకలు, ఆ భయంకరమైన యాతనకరమైన అగ్నిగుండానికి వెళ్ళాలి.
దాన్ని తప్పించుకోవాలంటే యేసు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రారు. కాబట్టి ప్రభు యేసులో నిత్య జీవం మోక్షం ఉంది. కాబట్టి యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దయచేసి ఇప్పుడు జరిగిందంతా కూడా ఉపోద్ఘాతము, అసలు పెళ్ళి ఇప్పుడు చేయబోతున్నాం. కానీ ఇప్పుడు ఇంతవరకు జరిగిందంతా ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. అసలు పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు సోదరు నవీను, సహోదరి ప్రత్యూష ఇద్దరు కూడా ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత ఇద్దరు ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు చేసిన తర్వాత ఇద్దరు దైవ సేవకులు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పెండ్లి కుమార్తె సంతకాలు చేస్తారు. తర్వాత సాక్షులు సంతకాలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తాము. చివరి ఆస్వాదం ప్రార్థనతో ముగిస్తాం. ఇవన్నీ కూడా ఒక 10-15 నిమిషాల్లో ముగిస్తాం. మీరు కనుక మౌనంగా ఉంటే కనుక దయచేసి సహకరించండి. కనుక ఈ కార్యక్రమంతో చివరి ఆశ్రమంతో ముగించుకుంటాం. కాబట్టి ఈ సమయంలో ప్రేమగల తండ్రి, బంగారు తండ్రి, నీ బంగారు ప్రాధాన్య స్తోత్రం దేవాయసే ప్రభువా. ప్రసంగికులు సార్ తిమోతి గారిని జీవితంలో, వివాహ జీవితంలో, వివాహ బంధంలో ఎలా జీవించాలి, ఎలా నడవడికను రక్షించుకోవాలి, భార్యను ఎలా రక్షించుకోవాలి, ఎలా ప్రేమించాలి, సంఘంని ఎలా ప్రేమించాలి, విశ్వాసము విషయంలో మీరు తోడై ఉండి ఎలా నడిపించాలనే విషయాన్ని బట్టి ప్రసంగించారు. దానికి మేము విని ఎంతో భక్తులమే దీవించి ఆశీర్వదించమని, భార్యాభర్తల విషయంలో, వివాహ బంధ విషయంలో మీరే తోడు నీడై ఉండి ఇప్పుడు కొత్త దంపతులుగా మేము అడుగుపెట్టు సమయంలో మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామములో బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రేమగల ప్రియపరులు గొప్ప తండ్రి, జీవంగల దేవ, మీ మామికి స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. శిలువెత్తం ఖర్చు మండలం లేచరయ్యా, నీకే వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. మిమ్మల్ని ఆరాధించడానికి, పూజించడానికి, గణపరచడానికి సమయాన్ని ఇచ్చినందుకు నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా, ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు, నీకే వందనాలయ్యా. మా ఇద్దరిని దీవించి మంచి అన్యోన్యత కలిగించమని కోరుకుంటూ వస్తున్నాం తండ్రి ప్రభా. ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా ఈ పెళ్లి ఘనంగా జరిగేటట్టు సహాయం చేసినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. అలాగే మా ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగి ఎటువంటి ఆటంకాలు రాకుండా జీవితాంతం కలిసి ఉండేటట్టు సహాయం చేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన రానైన పాదాల కడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియులు తండ్రి నవీన్ కుమార్ను, సహోదరి ప్రత్యూషమును ప్రమాణాల ద్వారా జతపరచినట్టుగా సహాయపడమని తండ్రి యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె దయచేసి సమయంలో మరి పెండ్లి కుమారుడు ప్రమాణాలు పలుకుతారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఉండండి, ఏకీభవించండి, శబ్దాలు చేయకండి. నాతో చెప్పండి. మైక్ తీసుకో. నవీన్ అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన నా ప్రేమ ఎడల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడి ఆయన సంపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు సహోదరి ప్రత్యూషమును నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడుదని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఆమె ఎడల నమ్మకముగా ఉందునని వాగ్దానం చేయుచున్నాను. జీవమును కృపావరములో పాలి భాగస్తురాలను ఎరిగి ఆమెను నా స్నేహితురాలుగాను సహచరురాలుగాను సహపరిచారకురాలుగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకొనిదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును ఆమెతో కలిసి మోకాలు పైన ఉండి దేవుని
వాక్యం చదువుడుతో దేవుని వాక్యం చదువుతూ ప్రారంభించదనని ఆరాధించదని ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయించున్నాను. ఆ రీతిగాని దినమును ఆమెతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదివి ముగించేదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభు నాకు సహాయం చేయనుగాక. అందరు చెప్పండి ఆమేన్. ఇప్పుడు పెండ్లి కుమార్తె. ప్రత్యూషాన్ని నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన వివాహ జీవితమునకు ఆటంకరమైనది ఏదియో నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరవచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు నవీన్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను అతన్ని ప్రేమించి సంతోషింపజేయుదునని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉండుననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు అతడు శిరస్సు అని గౌరవించదననియు ప్రమాణం చేయుచున్నాను. జీవమును కృపావరములో అతడి పాలి భాగస్తుడని ఎరిగి అతనిని నా స్నేహితుని గాను సహచరుని గాను జత పనివాని గాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును అతనితో కలిసి మోకాలు పైన ఉండి దేవుని వాక్యం చదువుడుతో ఆరంభించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహము మరియు అతని దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదనని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరచెదనని హెచ్చించెదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రియులు సోదరుడు నవీన్, సోదరి ప్రత్యూషమ్మ వారు చేసిన ప్రమాణాలను బట్టి తండ్రి భార్య భర్తలుగా వెల్లడి చేస్తున్నాము తండ్రి. డిక్లేర్ చేస్తుంటుండగా మరి దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుషుడు వేరు చేయకూడదని చెప్పని రీతిగా వారి జీవిత పర్యంతం మరణ పర్యంతము కలిసి జీవించినట్లుగా సహాయపడమని, కుటుంబాన్ని దీవించమని, ఆస్వాదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ సమయంలో మరిద్దరు దైవ సేవకులు వారి కోసం ప్రార్థన చేస్తారు. జీవము కలిగిన దేవా, సర్వాధికారి,
మానవుని భూమి మీద జన్మింపచేస్తూ మానవుని పట్ల మీ సంకల్పాన్ని నెరవేర్చాలని తగిన సమయమందు సంధించి దర్శించి మీ నామమును ఒప్పింపచేసి లోకస్తులకు లేనటువంటి మహా గొప్ప రక్షణను వారికి అనుగ్రహించి ఏకాంగులను సంసారులుగా చేయి వాడవు, కుటుంబముగా చేయి వాడవు గనుక నిన్ను ఆరాధిస్తూ మీ రక్తాన్ని ఆత్మ ప్రాణదేహరీతిగా ప్రోక్షించుకొనుచు ఈ యొక్క మధ్యాహ్న వేళల్లో సహోదరుడు సంజీవ్, శాంతమ్మ వారి ఇరువురికి ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారుడు నవీన్, అలాగనే సహోదరుడు మక్కన్న రీతిగా శాంతమ్మ వారికి ప్రేమించి అనుగ్రహించినటువంటి సంతానం కుమార్తె ప్రత్యూష కొరకై నిన్ను ఆరాధిస్తూ నిన్ను పూజిస్తూ నిన్ను కొనియాడుతూ వస్తుంటున్నాం. ఒకరికొకరు ప్రేమించుకొని దేవా ప్రేమ ఆప్యాయతలతో అలాగే నీ వాక్యాన్ని చదివి నిన్ను మహిమపరుస్తూ ఈ లోకంలో జీవించడానికి కృప అనుగ్రహించు. ఇరువురి మధ్యలో మూడవ వ్యక్తిగా మీరే ఉండి ఆ కుటుంబ జీవితాన్ని నడిపించమని విజ్ఞాపన చేస్తూ వస్తుంటున్నాం. తండ్రి నీ యొక్క ప్రశస్తమైన హస్తాలుగా అప్పగించుకొనచ్చు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని కూడా దీవించు. పరిశుద్ధమైనటువంటి సంతానాన్ని, దైవికమైనటువంటి సంతానాన్ని వారికి అనుగ్రహించి మీ నామమునకే మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామముని ప్రార్థించి స్తుతించి మీకే సమర్పించుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మనము
సహోదరుడు నవీన్ ప్రత్యూష కొరకు నీకు వందనాలు. ఈ రీతికి వాక్యం చేత ఆ కుటుంబాన్ని కట్టడానికి మీరు చేసిన సహాయం కొరకు వందనాలు. మీ దాసుని కూడా వాడుకున్నందుకు నీకు స్తోత్రం. ఇంతవరకు చేరి వచ్చినటువంటి ప్రియబిడ్డలు, సంఘస్థులు, బంధువులు, మిత్రులు ప్రతి ఒక్కొక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఓపికతో కూర్చోవడానికి కృప ఇచ్చారు, నీకు వందనాలు. ముందు పరిచర్య విషయంలో, భోజన సహవాస విషయంలో మీరే సహాయం చేసి నడిపించమని మీ యొక్క ప్రశస్తమైన హస్తాలకి అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు నామమునని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ చేరి వచ్చినటువంటి ప్రియులకును, మరి ముఖ్యంగా ఈ దినమున కుటుంబముగా చేయబడినటువంటి నవీన్ ప్రత్యూషకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.